చూడాలి మరి ఏమవుతుంది, వ్యవస్థ ఏం చేస్తుందని. సార్, అవినీతి జడ్జి కేసు ఆలస్యం, యా అమిత్ షా రంగప్రవేశం. ఈ జస్టిస్ వర్మ అండి, ఈ ఢిల్లీ హైకోర్టు ఆయన ఇంట్లో నోట్ల కట్టలు తగలబడడం ఇది ఎంత జరిగింది కదా. దీని మీద సుప్రీంకోర్టు స్వయంగా జోక్యం చేసుకొని ఒక కమిటీని వేసి, ఆ కమిటీ వేసినప్పుడు సంజీవ్ ఖన్నా ప్రధాన న్యాయమూర్తిగా సిజిఐగా ఉన్నారు. అప్పుడు ఆ కమిటీలో ఉన్న గవాయి ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఇక్కడ ఈ వర్మ, జస్టిస్ వర్మ దీన్ని సవాల్ చేశాడు. నన్ను తొలగించే అధికారం మీకు లేదు, పార్లమెంటుకు మాత్రమే ఉంది. అసలు హైకోర్టు జడ్జి అవినీతి చేస్తే సుప్రీంకోర్టుకు ఏంటి సంబంధం? ఎందుకంటే సుప్రీంకోర్టు కేసుల విషయంలో సుప్రీం తప్ప మిగతా విషయాల్లో వాళ్ళకి ప్రత్యేకమైన అధికారాలు, ఎగ్జిక్యూటివ్ అధికారాలు ఏమి ఉండవు కదా. ఈ అంశం మీద సవాల్ చేశాడు. ఆయన కేసు కపిల్ సిబాల్ వాదిస్తూ ఉన్నారు. నేను మీకు చెప్పాను, రాజ్యసభలో జగదీప్ ధంకర్ రాజీనామా సమయంలో భిన్నాభిప్రాయాలు ఈ విషయం మీద వచ్చాయి. ధంకర్ ముందు నుంచి అవినీతి, కోర్టులు వీటి మీద, ఒంటికాల మీద విరుచుకుపడతాడు. ఆయనే అడ్వకేట్గా బయలుదేరాడు, బార్ కౌన్సిల్ అధ్యక్షుడు, ఇదంతా కూడా. కానీ ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఏమంటే, మేము దీని మీద చొరవ తీసుకొని ఆ జస్టిస్ వర్మ అభిశంసనకు మేము చొరవ తీసుకుని ఉంటే మీరు ప్రతిపక్ష నాయకులకు అవకాశం ఇచ్చారనే దాంతో ధంకర్ మీద ఆగ్రహించారు. ఆయన ఇంకా రాజీనామా చేశారు. అంతకుముందు కూడా విదేశాలకు ఎక్కువగా పంపలేదని ఏవో కొరతలు ఆయనకు ఉన్నాయని ఇప్పుడు వివరాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఆయన ఇంట్లో నుంచి కూడా ఖాళీ చేయించాలి, వెంటనే నోటీస్ ఇచ్చారు అనే వార్తలు వస్తే కేంద్రం ఒక వివరణ విడుదల చేసింది. మేమేం వెంటబడలేదు, ఒక నెల రోజుల సమయం ఎవరికైనా ఇస్తాము. ఒక నెల రోజులు అంటే అది కూడా వేరే ఏమీ వాళ్ళు ఉదారంగా కాదు, ఒక నెల సమయం ఇస్తాము, మేమేం చేయలేదని. అయితే ఒక చిన్న సాంకేతిక అంశం మిగిలిపోయింది. జగదీప్ ధంకర్ చైర్మన్గా ఉన్న ఆ రోజు ఉదయం పనిచేసినప్పుడు కమిటీ వేయండి దీని మీద అని రాజ్యసభ చైర్మన్గా ఆయన ఆదేశాలు ఇచ్చాడు. ఆ చర్చ ప్రారంభించాడు. ఇప్పుడు ఏం జరగాలి? ఇప్పుడు సహజంగా చైర్మన్ మారినప్పటికీ సభా వ్యవస్థ అలాగే ఉంది కాబట్టి ఇప్పుడు ఉపసభాపతిగా ఉన్నటువంటి ఆయన రఘువంశరాయ్ నారాయణ అనుకుంటా, ఆయన ఈ కమిటీ వేయొచ్చు, లేదా సభలో అభిప్రాయం తీసుకోవచ్చు. కేంద్రం దానికి వ్యతిరేకంగా ఉంది. అమిత్ షా గారు ఇప్పుడు రంగప్రవేశం చేశారు. అమిత్ షా రంగప్రవేశం చేసి ఇక్కడ సభాపతులు జరిపే చర్చలతో సమాంతరంగా రాత్రిపూట సాయంత్రం ఆయన వెళ్ళి లోక్సభ స్పీకర్తో అలాగే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అయినటువంటి రఘువంశ్తో ఆయన చర్చలు జరిపి మేమే పైలట్ చేస్తాం ఈ అంశాన్ని. అంటే జస్టిస్ వర్మ అభిశంసనకు సంబంధించి మేమే దానికి చొరవ తీసుకుంటాం, ప్రతిపక్షం వద్దు అని. కానీ ఇప్పుడు ఏం చేయాలి? కమిటీ వేశారు కదా, కమిటీ వేయాలన్న రాజ్యసభ చైర్మన్ ఉత్తర్వు వెనక్కి వెళ్ళిపోవాలా, లేదా దాని ప్రకారం వాళ్ళే వేయాలా? ఈ సమస్య ఒకటి తేలడం లేదు. రెండోది, సుప్రీంకోర్టు ఏం చేయాలి? ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు దీన్ని విచారణకు తీసుకోవడం వల్ల రాజ్యసభ లోక్సభ మధ్యలో కేంద్రం అనుకున్న చేయడానికి వాళ్ళు మార్గం వేసుకుంటున్నట్టుగా మనకు స్పష్టమవుతుంది. పైగా ఈయన సిజేఐగా ఉన్న గవాయి నేను ఆ కమిటీలో ఉన్నాను కాబట్టి నేను ఇందులో ఉండను అని రెక్యూజ్, ఆ కేసు నుంచి ఆయన విచారణ నుంచి తప్పుకున్నారు. ఇంకెవరన్నా తప్పుకుంటే వేరే విషయం, ప్రధాన న్యాయమూర్తి తప్పుకుంటే ఇంకేమవుతుంది? ఇప్పుడు ఆయన వేరే బెంచ్ వేయాలి, వేరే ధర్మాసనం వేయాలి, దానికి కూడా సమయం పడుతుంది. సో ఏదో ఒక విధంగా అటు రాజకీయ ప్రక్రియ, ఇటు లీగల్ న్యాయపరమైన విన్యాసాల మధ్య కొంత గడువు, ఉపశమనం, వ్యవధి జస్టిస్ వర్మకు లభించేట్టుగా ఉంది. దీన్ని ఉపయోగించుకొని ఆయన రాజీనామా చేస్తారా, లేక సవాల్ చేస్తున్నారు కాబట్టి అసలు హైకోర్టులో అవినీతిని సుప్రీంకోర్టు ఏమీ చేయలేదు అనే ఒక పరిస్థితిని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నిస్తారా మనం చూడాలి. కానీ తీవ్రమైన అంశం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది